అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని యల్లనూరులో అనుమతుల పేరిట ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మండలంలో సుకూర్సా పట్టాభూములో ఇసుక తవ్వకాలకు సంబంధిత శాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు. ఈ అనుమతులను ఆసరాగా చేసుకుని ఇసుక కాంట్రాక్టర్లు అక్రమార్కులు అనుమతి ఇచ్చిన చోట కాకుండా వేరే చోట తవ్వకాలు జరుపుతూ లక్షల రూపాయలు విలువ చేసే ఇసుకను గుట్టుగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే అనుమతి ఒక చోట తవ్వకాలు మరో చోట చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా గత ఇసుక క్వారీలోంచి వేబిలు లేకుండా అక్రమంగా ఇసుక కర్ణాటక, మహారాష్ట్రకు తరలిస్తూ ఇసుకాస్తులు లక్షలు దండుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు జరపడంతో పరివాహక గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటున్నాయని తవ్వకాలు నిలిపేయాలంటూ స్థానిక గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పట్టాభూముల్లో ఇసుకను తవ్వాల్సి ఉండగా ఆ హద్దులు దాటి నదిలోని ఇసుకను తవ్వుతూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. పట్టాభూముల్లో కాకుండా నదిలో తవ్వకాలు జరుపుతున్న సంబంధిత శాఖ అధికారులు మామూలుగానే తీసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ వాహనాల్లో పరిమితికి మించి ఇసుకను తరలిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే యల్లనూరు పట్టాభూముల్లో జిల్లా యంత్రాంగం ఇసుక తవ్వకాలకు అనుమతులిచ్చింది. ఈ ఇసుక తవ్వకాల వద్ద సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ కానీ నిఘా కానీ లేకుండా పోయింది. జిల్లా ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచాల్సి ఉండగా స్థానికంగా కాకుండా కర్నూలు, నంద్యాల, మహారాష్ట్ర, కర్ణాటక, హైదరాబాద్ లాంటి మహానగరాలకు తరలిస్తూ కాంట్రాక్టర్లు, ప్రైవేట్ వ్యక్తులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతిరోజు లక్షల రూపాయలు విలువ చేసే ఇసుకను అక్రమంగా తరలిస్తుండటంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇదంతా సంబంధిత శాఖ అధికారులతో పాటు స్థానిక రెవెన్యూ, మైనింగ్, పోలీసులకు తెలిసినప్పటికీ ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమ ఇసుక తరలింపును అడ్డుకోవాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఎంతైనా ఉంది.